మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః. శ్రీరామ పరబ్రహ్మణే నమః. ఈ నెల 9వ తారీఖు శ్రవణ పూర్ణిమ వస్తుంది. శ్రవణ పూర్ణిమ అంటే చంద్రుడు శ్రవణ నక్షత్రంలో పూర్ణిమ నాడు సంచరిస్తాడు కాబట్టి పూర్ణిమ చంద్రుడు ఉంటాడు కాబట్టి శ్రావణ మాసంలో శ్రావణ పూర్ణిమ అంటాం. ఈ శ్రావణ పూర్ణిమ ప్రత్యేకత ఏంటంటే చాలా మంది దీన్ని రాఖీ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. శ్రావణ పూర్ణిమ చంద్రకళలు వర్షాకాలమైన మబ్బుల్లో ఉన్నా కూడా చాలా ఆరోగ్యప్రదమైనటువంటి శుభముహూర్తము. శ్రవణ నక్షత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రము. ఇటు విష్ణువుకు అటు చంద్రుడికి ఇష్టమైనటువంటి నక్షత్రము కాబట్టి శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటిది శ్రవణ పూర్ణిమ. అలాగే ఈ శ్రావణ పూర్ణిమ చక్కగా సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు. చాలా మంది అమ్మవారిని పూజిస్తారు, తోబుట్టువులకు రాఖీ కడతారు. ఈ శ్రావణ పూర్ణిమ గొప్పతనం ఏంటంటే ఎక్కువ సమయము దైవ సాన్నిధ్యంలో గడపడం వలన ఈ మాసంలో వచ్చేటటువంటి శారీరక వర్షాకాలంలో వచ్చేట సూక్ష్మ క్రిములు, శారీరక రుగ్మతులు, సోమకుడు అంటే చంద్రుడు కరుణ అపారంగా కలిగి వాళ్లకు ఆయువు ఆరోగ్యం సిద్ధిస్తాయని ఈ పూర్ణిమ రోజు చలిమిడి పొడి బియ్యం పిండిని బెల్లపు నీటిలో వేసి కలిపి మంచి నెయ్యితోని, ఆవు నెయ్యితోని డ్రై ఫ్రూట్స్ లాంటి పలుకులన్నీ కూడా వేయించి చంద్రుడికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని నివేదిస్తారు. ఈ పూర్ణిమ వలన ఆ నివేదన విష్ణుమూర్తికి గాని చంద్రుడికి గాని పెట్టిన తర్వాత పూజిస్తారు. మంచి శ్రోతులైన బ్రాహ్మణులు కూడా ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఒక మంచి బ్రాహ్మణుని భోజనానికి వచ్చి సంతుష్టపరిచి ఆయనకు సంతర్పణగా దక్షిణ తాంబూలాది వస్త్రాలు దానం చేయడం వలన చాలా పాపాలు తొలగిపోయి పితృదేవతలు, దేవతలు అందరూ సంతోషిస్తారు. కాబట్టి శ్రావణ పూర్ణిమ చాలా విశేషమైనటువంటి మనకు పండగల్లో ఒక గొప్ప పండగగా పరిగణించబడింది. జై శ్రీరామ్.